హైదరాబాద్ పద్మరావు నగర్లోని స్కందగిరి దేవాలయంలో శ్రీ జనార్దన సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద విద్యా మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వేదాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీధర్ బాబు అన్నారు. భారతదేశానికి వేదం అంటే గొప్ప ధర్మమని 4 వేదాలలో పరీక్షలు నిర్వహిస్తున్న వేద పండితులకు మంత్రి శ్రీధర్ బాబు అభినందనలు తెలిపారు. వేద విద్యతో పాటు ఆంగ్ల భాష, ఇతర రంగాలలోనూ వేద విద్యార్థులు రాణించాలని కోరారు. అది ఉన్నట్లయితే కూడా చిస్తామని మనకు ఉన్నట్లనమాట. అలాగే ఎంతో పరాక్రమం సశుక్రమేవైనమేనమేవ సశుక్రగో సశుక్రమేవైనం ఆరత్నధాయో నిమృతస్య ఆసాయి వేదమూర్తులై వేదాన్ని పరిచయించే విధంగా మీరు అందరూ కూడా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు సాయినాథ శర్మ గారు అనేక సందర్భాల్లో మా దగ్గరకు వచ్చినప్పుడు ఏది ఏమైనప్పటికీ మీరు సభలు నిర్వహిస్తూ పోతా ఉన్నారు. మా వరకు ప్రయత్నం తప్పకుండా కొద్దిగైనా మా సహకారం మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్తాం. సంబంధించి అనేక మంది వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉన్నారు. వారికి కూడా ఈ సభ ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు రాబోయే కాలంలో ధర్మాన్ని కాపాడే మీ వ్యక్తిత్వంలో లోపం లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వారు ఏ విధంగానైతే కష్టపడి అందరినీ వేద విద్యార్థులను వేద పండితులుగా చూడాలనే ఆకాంక్షతో ముందుకు పోతా ఉన్నారో ఆ ప్రయత్నం చేసే దిశలో ముందుకు పోవాలని తత్వానికి సంబంధించి ఈ వేద విద్యార్థులందరూ కూడా అన్ని రంగాలలో అగ్రిగామగా ఉండటానికి అన్ని వారికి శిక్షణ ఇచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని వారు చెప్తా ఉన్న సందర్భం. వస్తామనుకున్నారంటే సోమవారికి కొంత వారి శ్రీచరణానికి కొంత ఇబ్బంది కలగడం చేత వారు రాలేకపోయినప్పటికీ సరే ఎక్కువగా ఈ తెలంగాణ సభలకి వారి తరపున మేమే వస్తూ ఉండడం చేత దేవనాజీస్వారిని వెళ్ళమని చెప్పండి అని అన్నారు. వారి ఆజ్ఞగా మేము ఇక్కడికి రావడం, ఇంతమంది నడయాడే వేద పురుషులను దర్శించుకోవడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తాం.